డిసెంబర్ 5వ తారీఖు 2024 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి శ్రీముఖలింగ క్షేత్రాన్ని దర్శించడం జరిగింది. ఇది కళింగ రాజులు, కళింగ దేశపు గంగరాజుల యొక్క కళింగ శైలిలో నిర్మించబడినటువంటి ఆలయం. అద్భుతమైనటువంటి శిల్పకళతో విరాజిల్లుతూ ఉంది. అష్టదిక్పాలకులు కూడా ముఖ్య శివలింగం చుట్టూతా 8 లింగాలని కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి శివలింగం పేరు శ్రీముఖలింగేశ్వరుడు లేక మధుకేశ్వరుడు. మధుకేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్ప చెట్లు మొదట్లో శివలింగం వచ్చింది కాబట్టి ఈయన్ని మధుకేశ్వరుడు అని అన్నారు. ఆ వచ్చినటువంటి శివలింగం పైన శివుని యొక్క ముఖాకృతి ఉండడం చేత ఆయన శ్రీముఖలింగేశ్వరుడు అని కూడా అన్నారు. ఈ దేవాలయం శిల్పకళా చాతుర్యం మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కానీ అద్భుతమైనటువంటి కట్టడాలను తగిన రీతిలో పరిరక్షించుకోలేకపోవడం మన దేశంలో చాలా చోట్ల చూస్తున్నటువంటి విషయమే. ఇక్కడ శిల్పకళా చాతుర్యానికి మాత్రం ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. అద్భుతమైన కళా చాతుర్యంతో ఇక్కడ దేవాలయం అలరాడుతూ ఉన్నది. స్వస్తి.